మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ఆయన తిరుమలలో వెల్లడించారు. గతంలో వైసీపీకి రాజీనామా చేసిన ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. 2025లో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి విరమణ తీసుకుంటున్నానని చెప్పారు. ఏ ఇతర పార్టీలోనూ చేరనని, వ్యవసాయంపైనే దృష్టి పెడతానని నాడు స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకొని కొత్త పార్టీతో ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ శ్రావణ మాసంలోనే పార్టీని ప్రారంభిస్తానని, త్వరలోనే విజయవాడలో పూర్తి వివరాలను వెల్లడిస్తానని విజయసాయి తెలిపారు. భారత్ జన వికాస్ పార్టీ ఈ పేరుతో విజయసాయి కొత్త పార్టీని పెట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజకీయ పునరాగమనానికి ముందే విజయసాయి రెడ్డి తన మీడియా ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకున్నారు. జూలైలో ఒక డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ను కూడా ప్రారంభించారు. 2027లో ఒక టీవీ ఛానల్ ను కూడా ఏర్పాటు చేయాలని ఆయన యోచిస్తున్నారు. ఈ మీడియా కార్యకలాపాలను ఆయన కుమార్తె నేహారెడ్డి పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. విజయసాయి రెడ్డి ఈ హఠాత్ ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.